Hello guys, welcome back to our channel Study with Sridevi. Convolution codes. In convolution codes, block of encode digits generated by the encoder depends not only on a block of key message bits within the time unit but also on the preceding n-1 blocks of message bits. Memory elements are present in these codes. Present and previous bits are used to find out the encoding sequence. So ఇందులోని కన్వల్యూషన్ కోడ్స్లోని n, k, l బిట్స్ ఉంటాయి. సో l అంటే ఏంటి? కాన్స్టెంట్ లెంత్. నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ ఓవర్ విచ్ సింగిల్ మెసేజ్ బిట్స్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఎన్కోడర్ అవుట్పుట్. ఇట్ కెన్ ఆల్సో బీ ద నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ ఆర్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆఫ్ ద మెమరీ ఎలిమెంట్స్. సో m0, m1, m2 ఇవి కరెంట్ ఇన్పుట్ బిట్స్. m0 అనేది కరెంట్ ఇన్పుట్ బిట్, m1, m2 అనేవి ప్రీవియస్ సక్సెసివ్ బిట్స్. సో మనకి అవుట్పుట్ ఎన్కోడెడ్ సీక్వెన్స్ రావడానికి క్యాపిటల్ X తో డినోట్ చేస్తాము. సో x1, x2 అనేది మనకి సీక్వెన్స్. x1 అంటే m0 ప్లస్ m1 ప్లస్ m2, x2 అనేది m0 ప్లస్ m2 తీసుకుంటాం. సో ఇందులోని స్టేట్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 3 షిఫ్ట్ రిజిస్టర్స్ యూస్ చేస్తాం. సో 3 షిఫ్ట్ రిజిస్టర్స్ యూస్ చేస్తాం కాబట్టి l = 3. సో ఇది మనం ఈ ఫార్ములాలో యూస్ చేస్తాం. 2^l-1 l ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 2² అనేది 4. ఇక్కడ మనకి 4 స్టేట్స్ వస్తాయి. m1, m2 స్టేట్ 0, 0, m1, m2 0, 0 వస్తే స్టేట్ A, 0, 1 వస్తే B, 1, 0 వస్తే C, 1, 1 వస్తే D. దీన్ని యూస్ చేసుకొని మనం కోడ్ ట్రీ, కోడ్ ట్రెలిస్ అన్నీ ఫైండ్ చేస్తాం. నెక్స్ట్, కన్వల్యూషన్ కోడ్స్ ఆర్ బేసికలీ నాన్ లీనియర్ కోడ్స్ రీప్రజెంటెడ్ బై n, k, l. k అంటే 1. k ఎట్ ఏ టైమ్ని ఒక్కొక్క వాల్యూని తీసుకుంటుంది. సో నెంబర్ ఆఫ్ ఎన్కోడెడ్ బిట్స్ అంటే ఏంటి? x1, x2 అనేది n = 2. x1, x2 కదా, సో n = 2. సో కన్వల్యూషన్ బిట్స్ అంటే n, k, l. n అంటే 2, k అంటే 1, l అంటే 3. సో 2, 1, 3 బిట్స్ని మనం కన్వల్యూషన్ కోడ్స్లో యూస్ చేస్తాం. సో ఇప్పుడు మనం అవుట్పుట్ ఎన్కోడెడ్ సీక్వెన్స్ అన్నాం కదా, దీన్ని ఫైండ్ చేయడం చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం 4 బిట్స్ తీసుకున్నాం, 1, 0, 1, 1. సో ఫస్ట్ m0, m1, m2 ఇది తీసుకుందాం. x1 అంటే ఏమనుకున్నాం? m0 ప్లస్ m1 ప్లస్ m2. x2 అనేది m0 ప్లస్ m2. సో ఫస్ట్ రీసెట్ని తీసుకుంటాం. రీసెట్ అంటే ఫస్ట్ 0 తీసుకుంటాం. నెక్స్ట్ 1, 0, 1 ఇక్కడ 1, 0, 1, 1 ఉంటుంది. ఇక్కడ ఈ 1ని మనకి షిఫ్ట్ అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ 0 ఇక్కడికి వస్తుంది. అలానే నెక్స్ట్ 1, 0 ఇప్పుడు ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ 1 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 0 అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో ఇది కన్సిడర్ చేయం. నెక్స్ట్ 1 ఇక్కడ, ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఈ 1 ఇక్కడికి వస్తుంది అలా. సో ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ 0 బయటకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముండదు, సో ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ 0 ఇక్కడ, ఈ 1 ఇక్కడ, ఇది బయటకు వెళ్ళిపోతుంది. అలా మనకి లాస్ట్ నెంబర్ త్రో అయిన వరకు, బయటకు వెళ్ళిపోయిన వరకు చేస్తాం. ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ 0 బయటకు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వరకు ఉంచుతాం. సో x1, x2 మనకి ఎన్కోడెడ్ అవుట్పుట్ అనేది x1, x2, x1, x2, x1, x2 సో ఆన్. సో x1, x2 ఫస్ట్ దానికి 0, 0, సెకండ్ దానికి m0 1, m1 0. సో 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 0 1 x2. థర్డ్ దానికి 1 ప్లస్ 1 0, 0 ప్లస్ 0 0. x2 అనేది m0 ప్లస్ m2 కదా, m0 ప్లస్ m2, 1 ప్లస్ 0 1. నెక్స్ట్ ఫోర్త్ దానికి 0 ప్లస్ 1 1, 1 ప్లస్ 1 0. x2 అనేది m0 ప్లస్ m2, 0 ప్లస్ 1 1, 1 ప్లస్ 0
0 1 1 plus 0 1 1 plus 1 0 నెక్స్ట్ 1 plus 1 0 నెక్స్ట్ 1 plus 0 1 m0 ఇక్కడ ఏం లేదు కాబట్టి మనం 0 తీసుకుంటే 0 సో ఇక్కడ ఇది 1 ఇది 1 సో ఇవన్నీ కలిపి మనం ఎన్కోడెడ్ సీక్వెన్స్లో రాస్తాం 0 0 1 1 0 1 0 1 0 0 1 0 1 1 ఇది మనకి అవుట్పుట్ ఎన్కోడెడ్ సీక్వెన్స్. ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది అవుట్పుట్ ఎన్కోడెడ్ సీక్వెన్స్. నెక్స్ట్ కోడ్ ట్రీ. In this, each branch of tree represents a VP symbol with corresponding pair of output binary symbols indicating each branch. సో మనకి VP అనేది 0 1 1 అని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనం స్టేట్స్ ఫైండ్ అవుట్ చేశాక మనం కోడ్ ట్రీ డ్రా చేస్తాం. సో ఫస్ట్ మనం రీసెట్ నుండి స్టార్ట్ చేస్తాం. ఇలా 3 బ్లాక్స్ వేసుకుంటాం. M0 M1 M2 ఇది కూడా M0 M1 M2 M0 M1 M2 M0 M1 M2 M0 M1 M2. సో రీసెట్ నుంచి స్టార్ట్ చేసాం కదా. ఫస్ట్ 0 1 1. సో రీసెట్ తర్వాత 1 మనకి లోనికి వస్తుంది. 0 0. ఇక్కడ నుంచి ఇంకో 1 కూడా వస్తుంది. అప్పుడు ఈ 1 సెకండ్ దాంట్లోకి షిఫ్ట్ అవుతుంది. ఈ సెకండ్లో ఉన్న 0 థర్డ్లోకి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ 1 1 షిఫ్ట్ అయిపోయి నెక్స్ట్ 0 ఉంది. 0 నుంచి 1 1. నెక్స్ట్ ఇక్కడ ఏముండదు. నెక్స్ట్ 0 1. సో ఎప్పుడైతే మనకి ఇలా ఒక కోడ్ ట్రీలో వస్తుందో ఇలా డాష్ అని, అప్పుడు దీన్ని మనం అవుట్పుట్ కింద కన్సిడర్ చేయం. ఈ 3 కన్సిడర్ చేస్తాం. సో ఈ రెండు స్టేట్ ఫైండ్ అవుట్ చేయడానికి M1 M2 తీసుకుంటాం. ఇది ఏంటి స్టేట్ A, ఇది C. 0 1 కదా, 0 0 వస్తే స్టేట్ A, 0 1 C, 1 1 అంటే D. సో ఇది స్టేట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనకి ఇప్పుడు రూల్స్ ఫర్ డ్రాయింగ్ కోడ్ ట్రీ తెలుసుకుందాం. సో చూడండి, రూల్స్ ఫర్ డ్రాయింగ్ ద కోడ్ ట్రీ. ఇఫ్ VP ఈక్వల్ టు 1, టేక్ అ డౌన్ స్టెప్. ఇఫ్ VP ఈక్వల్ టు 0, టేక్ అన్ అప్ స్టెప్. మేక్ అ హారిజాంటల్ లైన్ ఫర్ ద అవుట్పుట్ అండ్ స్పెసిఫై ద నెక్స్ట్ స్టేట్. సో అంటే ఫస్ట్ ఇక్కడ రీసెట్ 0. మనకి ఏమన్నారు, VP 1 అయితే డౌన్ స్టెప్ తీసుకోవాలి, VP 0 అయితే అప్ స్టెప్ తీసుకోవాలి. సో ఫస్ట్ 0 0 రీసెట్. సో ఫస్ట్ ఇక్కడ VP 0 ఉంది కదా, సో బ్యాక్ నుండి గీస్తాం. ఫస్ట్ 1 ఉంది కదా, సో డౌన్ స్టెప్ తీసుకుంటాం. నెక్స్ట్ ఒక లైన్, హారిజాంటల్ లైన్ గీస్తాం ప్రతి అవుట్పుట్ దగ్గర. నెక్స్ట్ ఇది A, ఇది C స్టేట్ కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ 1, సో మళ్ళీ డౌన్ స్టేట్. ఇక్కడ మనకి D వస్తుంది. నెక్స్ట్ 0 అప్ స్టేట్ తీసుకుంటాం. సో ఇది మనకి B. సో ఇక్కడ మనం అవుట్పుట్స్ రాయాలి. ఇక్కడ VP 1 అయింది కాబట్టి డౌన్ స్టేట్, ఇక్కడ VP 1 అయింది డౌన్ స్టేట్, ఇక్కడ VP 0 అయింది, సో మనం అప్ గీసాం. నెక్స్ట్ ఇక్కడ 0 0 అవుట్పుట్ ఏంటి, ఇక్కడ 1 1 A to Cకి వెళ్ళినప్పుడు. సో యాక్చువల్లీ ఇక్కడ x1 x2 ఫైండ్ అవుట్ చేయాలి. x1 x2. సో ఇక్కడ x1 x2 అనేది 1 + 0 + 1 0. ఇక్కడ 1, ఇది 1. సో ఇక్కడ 1 + 1 0, 0 + 0 0, 1 + 0 1. ఇందులోని 1 + 0 0 + 1 1, 1 + 1 0, ఇది 0 + 1 1. సో ఇది ఏ స్టేట్ దగ్గర నుంచి
సికి వెళ్ళినప్పుడు 1 1, సి నుండి డికి వెళ్ళినప్పుడు 0 1, డి నుండి ఇది బి కదా, సో బికి వెళ్ళినప్పుడు 0 1 మళ్ళీ. సో ఇది మన కోడ్ ట్రీ. అవుట్పుట్ సీక్వెన్స్ ఏంటి, x1 x2 x1 x2 x1 x2. సో 1 1 0 1 0 1, ఇది మనకి అవుట్పుట్ సీక్వెన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.